హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్. ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. మటన్ చికెన్ కూడా అవసరం లేకుండా పర్ఫెక్ట్గా టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ముందుగా మిల్ మేకర్ని తీసుకొని అందులో హాట్ వాటర్ అనేది పోసుకోవాలి. అవి చల్లారిన తర్వాత అందులో నుంచి వాటర్ అనేది ఇలా తీసేయాలి. అవి పక్కన పెట్టి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో బగారా మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు మీకు నచ్చిన మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలి. అందులోకే పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు అనేది మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులోకి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు మటను, చికెనే కాకుండా ఇలా మిల్ మేకర్ తోటి బిర్యానీ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. 5 to 10 minutes వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అందులోకి ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని 5 to 10 minutes వరకు మంచిగా మగ్గించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఒక 5 to 10 minutes వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు అన్ని మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టేటట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి. మరో స్టవ్ పై రైస్ అనేది 70% ఉడికించుకుందాం. ఎలా అనేది చూద్దాం. ఒక బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులో మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. అందులోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. కొందరు నిమ్మకాయలు కూడా ఇలా వేసుకోవచ్చు, లేదంటే రసం కూడా వేసుకోవచ్చు. ముందుగానే బాస్మతి రైస్ అనేది కడిగి నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ అనేది మరుగుతుండగానే రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా వాటర్ అనేది ఇలా కలర్ఫుల్గా వస్తేనే బగారా అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. రైస్ అనేది చూడండి 7% ఉడికింది కదా. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ మసాలా దానిపై లేయర్గా రైస్ అనేది ఇలా వేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు రాకూడదు. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 to 10 minutes వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి రైస్ అనేది ఎంత
బాగా ఉడికిందో. పొడి పొడిలాడుతూ మన బిర్యానీ అయితే ఎంత సూపర్గా అయింది చూడండి. చికెన్ మటన్ కూడా అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీ పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టండి, అస్సలు వదిలిపెట్టారు. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత బాగుంటుంది చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.